పాపం అన్న బాధను చూడలేకపోతున్నానయ్యా. వదిన కోసం అన్న పడుతున్న ఆరాటం చూస్తుంటే ఏడుపొస్తాంది. అయ్యా, అన్న కోలుకోవాలయ్యా, తొందరగా కోలుకోవాలి. అమ్మో, ఇది నిజం వెలగరేడు కాదా? నేనన్నకి నీళ్ళలో వేసి తినిపించినది ఒట్టి పుల్ల మొక్క. సోలో నాలుగు మీద దిగొచ్చుకొని ఆ అమ్మని తమ కోరిక తీర్చమని వేడుకుంటారు. అది ఈ గ్రామ ఈ పట్నం ఓడు కనపట్లేదని ఊళ్ళో ఎవరైనా చూస్తే మామకు చెప్పేస్తారు. ఇది ఎవరికి తెలియకపోతే మనం వీడి మీద డబ్బులు సంపాదించి మహారాజులం అయిపోతాం. అన్నా, ఆ పేపర్ ఇవ్వన్నా, నేను పోవాలా? ఈ పాటికి పేపర్ చదివే వాళ్ళు ఆలస్యమైందని అరుస్తారు. రేయ్, నువ్వెందుకురా అంత దూరం కాళ్ళు లాగేటట్టు సైకిల్ దొక్కుని వెళ్ళటం? నేను ఊళ్ళోకి వెళ్తున్నా కదా, నాకిచ్చేయి, నేను పట్టుకెళ్తా. మరి డబ్బులు? మా వానర కాలు కొడతాడు ఉట్టి చేతులతో పోతే. డబ్బులదేముందిరా, కుక్కను కొడితే రాలుతాయి. ఇదిగో 100, తీసుకో తీసుకో. అన్నా, నువ్వు ఎప్పుడు డబ్బులు ఇచ్చి పేపర్ కొన్నావు కదా, ఈ రోజేంది డబ్బులు ఇచ్చి పేపర్ కొన్నావేంది? ఇంత ధర్మం బుద్ధి నీకెప్పుడు వచ్చిందన్నా? రేయ్, నీకెందుకు రావన్నీ? డబ్బులు ఇచ్చినాగా, పాపా. నా లేచిన నెల బాగుంది కాబట్టి ఆ తింగర్ నాయాలు నాకు దొరికాడు. లేకుంటే ఈ వార్త ఊరంతా తెలిసి ఈ పట్నం వాణ్ణి వాళ్ళకు పూలు పెట్టి అప్పచెప్పేవాళ్ళు. సోము, ఈరోజు నీ దశ తిరిగిందిరా. ఈ పేపర్లు ఎవరికంటా పడకుండా మాయం చేసేయాలి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. ప్రళయాగ్ని ప్రోద్భూత గంభీర దేహా ఛామరుద్వేగ భూత్కృతాభీలా విష్ణు చక్రాలు నీ విక్రాంతి నేత్రాలు రుద్ర త్రిశూలాలు తీక్ష్ణమౌ ఘోరలు మా కాండ బింబమ్ము మణిరాగ ధరించు బ్రహ్మాండమంత నీ పడగా ఆగ్రహావేశాల నీ మహాకృతి చూసి విశ్వమే విభ్రాంతి పడగా ధర్మతింకును మాడి ధర్మము కాపాడి బ్రహ్మలిఖితము పాపరావే. ఆహో పరాశక్తి, సాధ్వీ మహాశక్తి, భయపడాల్సింది ఏం లేదు బిడ్డ. ఏంటండి అది? అలా శూలాన్ని నాలుకలో గుచ్చుకోవడం ఏంటండి? అంతకంటే బాధ మరొకటి ఉంటుందా? చూసే మనలాంటోళ్ళకి గట్ల అనిపిస్తుంది గాని వాళ్ళకి మాత్రం కాస్త కూడా నొప్పి తెలవనీదా అమ్మవారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నాలుకకి చిన్న దెబ్బ తగిలితేనే భరించలేనంత నొప్పిగా ఉంటుంది. అలాంటిది ఏకంగా శూలం గుచ్చుకుంటే నొప్పిగా ఉండదంటారేంటండి? నిజంగానే ఉండదు బిడ్డ. ఎందుకంటే ఆ క్షణంలో వాళ్ళని అమ్మవారు ఆవహిస్తుంది. మనం కోరికలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ రక్తాన్ని ఆ తల్లి నైవేద్యంగా స్వీకరించి మన కోరిక నెరవేరుస్తుంది. గంతేకాదమ్మా, ఏ మాత్రం నొప్పుండదు. గిస్వంటివన్నీ మీకు తెలియదు కదా, అందుకే మీరు భయపడతారు. మాకు మాత్రం 9 తరాల నుంచి వస్తున్న నమ్మకం మాత్రమే కాదు, నిజం కూడా. గట్ల చాలా మంది కోరికల్ని ఈ అమ్మ నెరవేరుస్తుంది. అంటే అలా శూలాన్ని గుచ్చుకుంటే ఖచ్చితంగా మనం కోరుకున్న కోరికని ఆ అమ్మ నెరవేరుస్తుందా? చెప్పాను కదమ్మా, ఆ కోరికలో నిజాయితీ ఉంటే తప్పకుండా ఆ తల్లి నెరవేరుస్తుంది.
ఈడు కనపడటం లేదని పేపర్లో ప్రకటన ఇచ్చారంటే వీడిదేదో పెద్ద పేరై ఉంటది, బాగా ఉన్నోళ్ళై ఉంటారు. వీడిని అప్పచెప్పడానికి ఎంత అడగొచ్చు? 5 లక్షలా? ఛ! మరి చీప్ లిక్కర్ తాగే ఆలోచన. ఛీ! ఆ, కోటి కోటి అది నా కళ. కోటి అడిగితే ఫారెనిస్కి తాగినట్టు ఒక లెవెల్లో ఉంటుంది. కొట్టేద్దాం. ఎవరిది నెంబరు? హలో, రాధాకృష్ణ వనమాలి. ఇతను కనిపించట్లేదని పేపర్లో వేసింది మీరేనా? ఎవరు నువ్వు? నేనెవరైతే నీకేంది? వాడు నీకు కావాలనా వద్దా? వాడు బతికే ఉన్నాడా? నువ్వు చూసావా? బతికే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు. ఇదేంటి, శవం దొరుకుతుందనుకుంటే మనిషి గురించి చెప్తున్నాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అసలు అతను ఎలా ఉన్నాడు? అన్ని ప్రశ్నలు ఒకేసారేస్తే ఎలాగ స్వామి? పల్లెటూరోండి, మీ అంత వేగంగా జవాబు చెప్పలేను స్వామి. నేను గూడెం నుంచి మాట్లాడుతున్నా. ఈడ మీ మనిషి మాకు దొరికిండు, ఒంటి మీద సోయలేదు. రేయ్, నువ్వు నిజమే చెప్తున్నావా? ఆ ఫోటోలో ఉన్న మనిషేనా? అచ్చరాల ఆ మనిషే. రేయ్, అతన్ని కలవాలంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? నువ్వెక్కడున్నావు? ఎక్కడికి రావాలనే ముందు మనం ఒక చిన్న వ్యాపారం మాట్లాడుకుందాం. వ్యాపారమా? అంటే గది కూడా తెలవదా? ఏందంటే ఇప్పుడు వాణ్ణి నీకు ప్రాణాలతో అప్పజెప్పాలంటే మరి నాకేంది? మరి నాకేదో ఉండాలి కదా. రేయ్, నీకెంత కావాలంటే అంత ఇస్తాను. ముందు వాడెక్కడున్నాడో చెప్పు. ఎంత కావాలంటే అతిస్తావా? ఎంత ఎంత? వాణ్ణి వదిలిపెట్టాలంటే నాకు కోటి రూపాయలు కావాలి. రేయ్, 1 కోటి కాదు 2 కోట్లు ఇస్తాను. ముందు నువ్వెక్కడున్నావు చెప్పు. చెప్తా వినుకో. సరే, నేను డబ్బు తీసుకొస్తాను. ఈలోగా ఈ విషయం ఎక్కడ పొక్కకూడదు. ఊళ్ళో కూడా నేను వచ్చేదాకా వాడు ఎవడి కంట పడకుండా జాగ్రత్తగా చూసుకో. అదేంటి ఇలా మలుపు తిరిగింది? ఏం పర్వాలేదు. ఇలాంటప్పుడే పరిస్థితులు మనకి అనువుగా మలుచుకోవడంలో తెలివితేటలు చూపెట్టాలి. వాడు ఏ మంచోడి చేతికో దొరకకుండా మనలాంటి క్రిమినల్కే దొరకడం మన లక్. మూడో కంటికి తెలియకుండా వాణ్ణి మట్టు పెట్టి రావాలి. ఒరే సోమా, నువ్వు కోటీశ్వరుడివిరా, కోటీశ్వరుడివి. ఈ గూడాన్ని కొనేస్తా, ఈ గూడానికి రాజైపోతా. సోము, ఈ గూడానికి నువ్వే రాజురా. అమ్మా, ఆయన క్షేమంగా ఉన్నారని నీ మాటగా చెప్పించావు. ఆ మాటని నిజం చెయ్యమ్మా. ఆయన నా కళ్ళ ముందుకొచ్చేలా, నాకు ఆయన కనిపించేలా చెయ్యమ్మా.
అభిగారు అభిగారు వదలండి, అభిగారు వదలండి, అభిగారు వదలండి. మొక్కు సగంలో ఆగిపోయింది. నేను మొక్కు తీర్చుకోవాలి, వదలండి. మాట్లాడకండి, మాట్లాడొద్దు. మీ గురించి నేను ఏదైతే భయపడిపోయానో మీరు అలాగే అయిపోతున్నారు. ఒక పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తున్నారు. ఏం చేస్తున్నారో, అసలు మీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలోకి వచ్చారు. అభిగారు అర్థం లేకుండా మాట్లాడకండి. ఇందులో తెలుసుకోలేకపోవడానికి, పిచ్చి పట్టిన దానిలో ప్రవర్తించడానికి ఏముంది? మన మనసులో ఏదైనా కోరిక కోరుకుని అమ్మవారికి ఇలా రక్తాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ అమ్మవారు మనల్ని కరుణించి మన కోరిక తీరుస్తారంట. అందుకే ఇలా చేస్తున్నాను. ఇందులో తప్పే ఉంది. మతి లేకుండా మాట్లాడకండి. వాళ్ళంటే చదువుకోలేదు కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మడంలో అర్థం ఉంది. కానీ అన్ని తెలిసి మీరు కూడా ఏంటండి మూర్ఖంగా? అభిగారు, ఇది మూఢనమ్మకం కాదండి, కేవలం నమ్మకం. ఇలా మొక్కు తీర్చుకున్న చాలా మంది కోరికల్ని అమ్మవారు తీర్చిందంట. నేను కూడా అదే నమ్మకంతో వెళ్తున్నాను. ఆయన గురించి మనం పిచ్చోళ్ళలా వెతుకుతూనే ఉన్నాం. కానీ ఇంతవరకు ఒక చిన్న ఆచకే కూడా తెలియలేదు. అందుకే ఆయన్ని కనిపించేలా చేయమని మొక్కు తీర్చుకోబోతున్నాను. ఆగండి, ప్లీజ్ అభిగారు, నా నాపకండి. ఆయన క్షేమంగా ఉన్నారని సాక్షాత్తు అమ్మవారే నాతో చెప్పించింది. ఇప్పుడు అదే అమ్మవారు ఆయన నాకు కనిపించేలా చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నన్ను వెళ్ళనివ్వండి. మీనాక్షి గారు, దయచేసి నా మాట వినండి. ఏంటండి అసలు ఏంటండి మీరు? ఆయన కనిపిస్తారన్న నమ్మకంతో నేను ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తుంటే అడ్డుపడతారేంటి మీరు? చూడండి, ఆయన కనిపిస్తారు. ఆ అమ్మవారు ఆయన్ని కనిపించేలా చేస్తుంది. మీరు అడ్డుపడ్డారంటే మర్యాదగా ఉండదు. ఆగండి. అబ్బా, మీకేమైనా పిచ్చా? ఆయన కనిపించే అదృష్టం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంత మంచి అదృష్టాన్ని అడ్డుకుంటారేంటండి మీరు? మీనాక్షి గారు, చెప్పేది వినిపించుకోండి. అవన్నీ మూఢ నమ్మకాలండి. అలా శూలాలు గుచ్చుకోవడం వల్ల ఫలితం శూన్యం. క్రిష్ కనిపించడు. ఆ అమ్మవారే కనిపించేలా చేస్తుంది. బా, మీకెంత చెప్పినా అర్థం చేసుకోరేంటండి? ఆ అమ్మవారికి అంత మహిమ ఉందని చెప్తుంటే మీకెందుకు అర్థం కావడం లేదు? ఏంటి మహిమ? లేని మనిషిని ఎలా తీసుకొస్తుంది? ఇక ఎప్పటికీ తిరిగి రాని మనిషిని ఆ అమ్మవారి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలా ఎలా చేస్తుంది? చెప్పండి, ఎలా చేస్తుంది? అభిగారు, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. మీరు అలాగే ఫిక్స్ అయి ఉండండి. మీరు అలా పొరపాటు పడి ఎంత తప్పు చేశారో మీకే అర్థమవుతుంది అని. భ్రమ కాదు మీనాక్షి గారు, నేను చెప్పేది నిజమండి. క్రిష్ లేడు, ఇక రాడు. మనల్ని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. అభిగారు, ఆయన గురించి ఇంకొకసారి ఇలా మాట్లాడారంటే బాగుండదు చెప్తున్నాను. మీనాక్షి గారు, మాట్లాడటం కాదండి, జరిగిన నిజం చెప్తున్నాను. ఈ నిజాన్ని మీకు ఎలా చెప్పాలా అని ప్రతి క్షణం నరకం అనుభవించానండి. క్రిష్ క్షేమంగానే ఉన్నాడు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా కనిపిస్తాడు అని విపరీతమైన నమ్మకంతో ఉన్నారు మీరు. అలాంటి మీకు క్రిష్ లేడు అన్న నిజాన్ని చెప్తే ఎలా ప్రవర్తిస్తారో, ఏమైపోతారోనన్న ఒకే ఒక భయంతో ఇన్నాళ్ళు ఆగుతూ వచ్చాను. కానీ మీరు రోజు రోజుకి పిచ్చిదానిలో తయారైపోతున్నారు. క్రిష్ కనిపిస్తాడనే నమ్మకంతో ఈరోజు 4కి శూలాలు గుచ్చుకోవడానికి సిద్ధపడిపోయారు. ఇదే నమ్మకంతో రేపు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు. అందుకే తప్పక చెప్తున్నాను. క్రిష్ని చిరుతపులి అడవిలోకి లాక్కెళ్ళడం చూసామని కొంతమంది ట్రైబల్స్ చెప్పారు. ఆ ప్లేస్ లో పడిపోయిన క్రిష్ షర్ట్ ని, షూస్ ని, వాచ్ ని వాళ్ళు నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ చేదు నిజాన్ని నాలో దాచుకోలేక, మీకెలా చెప్పాలో అర్థం కాక, నాలో నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఈ విషయాన్ని ఏదో ఒక విధంగా మీకు చెప్దామని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ధైర్యం సరిపోక ఆగిపోయాను.
పరిస్థితి ఇంత దూరం వచ్చాక మీకు చెప్పిన మాటే గాని భయం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ బాధ నుంచి మిమ్మల్ని ఎలా ఓదార్చాలో, మీకు ఎలా ధైర్యం చెప్పాలో, అసలు ఈ చేతి నిజాన్ని పెద్దమ్మ వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం. మీనాక్షి గారు, మీనాక్షి గారు, మీనాక్షి గారు, మీనాక్షి గారు, మీనాక్షి గారు, ఏంటి మీనాక్షి గారు? అయ్యా, అన్నకెట్టా ఉండాది? జబ్బు తగ్గిపోయినాదా? ఆ భ్రమలోంచి బయటకొచ్చి మామూలుగా అయినాడా? లేదు బిడ్డ, మామూలుగా అయితే ఈ పాటికి ఎంతో కొంత ఫలితం కనిపించాలా, కానీ కొద్దిగా కూడా గుణం కనిపించలేదంటే ఆ బిడ్డ జ్ఞాపకాల్లోంచి దొర బయటికి రాలేకపోతుండాడు. ఆ బిడ్డ త్వరగా వస్తే బాగుండు. ఈ దొర తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అయ్యకి ఈ విషయం ఎలా చెప్పాలి? అయ్యా, ఏంది బిడ్డ? నీకో విషయం చెప్పకుండా దాచినానయ్యా. చెప్పకుండా దాచినావా? ఏందమ్మా విషయం? అది మొన్న మన ఇంటికి అమ్మా, మీ నాన్నగారు నాటు వైద్యులంట కదా, రోజు అడవికి వెళ్తూ వస్తూ ఉంటారంట కదా? లేదక్క, అయ్యెవరిని చూడలేదు. బుద్ధుండదా నీకు? ఆ బిడ్డకి ఎందుకు అబద్ధాలు చెప్పినావు? అంటే ఆ వచ్చినోళ్ళు అన్న శత్రువులు అయి ఉండొచ్చు, వాళ్ళని చంపేస్తారని బావ చెప్పినాడు. అందుకే భయంతో ఆ అక్కకి చెప్పలేదు. ఆ దరిద్రుడి మాటలు విని ఎంత పిచ్చి పొరపాటు చేసినావో తెలుసా నువ్వు? ఆ బిడ్డ నీ దొర చూసుంటే ఈ పాటి కోలుకుని మామూలు వాడయ్యేవాడు. చాలా తప్పు చేసావు బిడ్డ. నువ్వు చెప్పింది నిజమని నమ్మి వాళ్ళు ఈ పాటికి ఊరు దాటి వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ పొరపాటును కూడా రారు. ఆ బిడ్డ గురించి అంత భ్రమలో ఉండాడు. ఎలా కోలుకుంటాడో, ఎప్పటి కోలుకుంటాడో. అమ్మా, నేను ఆ ఊరు చివర ఒక బామ్మగారింట్లో ఉంటాను. ఒకవేళ ఆయన గురించి ఏదైనా సమాచారం తెలిస్తే దయచేసి చెప్పండి అమ్మా. అయ్యా, మర్చిపోయి ఉండాను. ఆ అక్క ఊరు చివర నన్ను అవ్వింట్లో ఉంటానని చెప్పినది. అవునా? నువ్వు చెప్పేది నిజమా బిడ్డ? అవునయ్యా. ఆ బిడ్డతో ఈ దొర ఇక్కడే ఉన్నాడన్న విషయం చెప్పి పిలుచుకోద్దాం. ఈ దెబ్బతో కోటీశ్వరుని అయిపోవాలా? ఆ వచ్చేవాడు డబ్బు తెస్తుండో తేవట్లేదు. అసలు ఆ రోజు ఈ పట్నం వాడు నన్ను కొట్టడం వల్ల వాడి మీద పగ పెంచుకున్నాను గాని వాడే నాకు అదృష్టవంతుడు అవుతాడని అస్సలు కలగనలేదు. కాలం మనకి ఎంత కలిసి వచ్చిందంటే ఆ పట్నం వాడు మా మామ ఇంటికి చేరాడు. నేను తెలివిగా ఉండబట్టే కదా ఆ రోజు వాడిని వెతుక్కుంటూ వచ్చిన ఆ పట్నం పిల్లకి వాడి జాడ చెప్పకుండా నీళ్ళను ఆపేశాను. అయ్యో, ఒకవేళ చెప్పేసుంటేనా నా ₹1,00,00,000 నా చేయి జారిపోయేవి.
దండాలు దొరా. రేయ్, నువ్వేనా ఫోన్ చేసింది? అవును దొరా. ఏడి వడకడా? అది చెప్పాలంటే ముందు నా చేతిలో తైలం పడాలి దొరా. ముందు వాడిని చూపించు. చూపించి నాకు ఇవ్వకపోతే? వాడు నీ దగ్గరే ఉన్నాడని గ్యారంటీ ఏంటి? అయ్యా ఏందమ్మా? అన్నా. అయ్యా అన్నా. అయ్యా కనిపించినాడా? లేడమ్మా. ఎక్కడికి వెళ్ళుంటాడు?